గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మన గుమ్మనూరు నారాయణ సామన్న గారికి, అలాగే సీనియర్ అసిస్టెంట్ కమిషనర్ గారికి, అలాగే పట్టణాధ్యక్షులు బండారావు గారికి, మరియు పవన్ గౌడ్ గారికి, ప్రభాకర్ గారికి, ఇప్పుడు వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా నన్ను ఎన్నుకోబడిన ముఖ్యంగా కౌన్సిలర్లకు, మహిళా కౌన్సిలర్లకు అందరికీ, పత్రికా విలేకరులు అందరికీ హృదయపూర్వక ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఈరోజు మున్సిపాలిటీకి కొత్త కాదు. నాతో బిఎల్ఆర్ఏలు ఉన్నప్పుడు బిఎల్ఆర్ఏలతో పాటు 14 సంవత్సరాలు నేను పక్కనే ఉన్నాను. బిఎల్ఆర్ఏల యొక్క ఆశయం ఏమంటే నేను ఏదో రోజు స్టాండింగ్ కౌన్సిల్ చేస్తాను అని చెప్పి, ఆ రూపంలో బిఎల్ఆర్ఏ అని చెప్పిన ఆ రూపంలో నేను జయరామన్న గారు ఆ ఆశయాన్ని నాకు నెరవేర్చారు. బిఎల్ఆర్ఏ గారి మనసులో ఉన్న ఆలోచనను నాకు ఎమ్మెల్యే మన గుమ్మనూరు జయరామన్న గారు ఆయన ఆశయాన్ని నెరవేర్చారని ఈ సందర్భంగా ప్రత్యేకంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను అన్న గౌరవనీయులు పెద్దలు అన్నకి టికెట్ ఇచ్చినప్పుడు దాదాపు 45 రోజులు 50 రోజులు నింది గుంతకల్లో విశ్వ ప్రయత్నాలు చేసి, రకరకాల ప్రయోగాలు చేసి అధికార పార్టీ ఎట్లని గెలవాలనే ఉద్దేశంతో రకరకాలు చేస్తున్న టైంలో అన్న ఎంటర్ అయినప్పుడు గుమ్మనూరు జయరామన్న అంటే ఒక బ్రాండ్, అందరికీ ఒక క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజీతో మొత్తం పబ్లిక్ అంతా అన్న వైపు చూశారు. ఆ రోజు గుమ్మనూరు జయరామన్న ఏదైనా చెప్తే చేయగలడనేది ఒక ఆలోచనతో ఈరోజు ప్రత్యేకంగా నాకే నిదర్శనం. ఈరోజు ఆ రోజు పాటించిన ప్రకారం ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించడానికి జయరామన్న మొట్టమొదటిగా అధికారంలో వచ్చిన తర్వాత నాకు ఈ పని దక్కడం అదృష్టంగా భావిస్తూ ఆయనకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తున్నాను. మరి ఆ రోజుల్లో వచ్చిన సమయంలో అంత అధికారులు, కొత్త ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు, ఆర్టీఓ గారు ఇదంతా కొత్తగా వ్యవహరించారు. అన్న దాదాపు 2 సార్లు ఎమ్మెల్యే, 5 సంవత్సరాలు మినిస్టర్ గా పనిచేశారు. అనుభవం ఉంది, చిత్రత ఉంది, కరిష్మా ఉంది. కొద్దిగా ఇక్కడ మేనేజ్ చేసుకోవాలి. నన్ను చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా న్యాయవాదిగా పెట్టుకొని రకరకాలుగా నేను సర్వీస్ రాత్రి అనుకున్న అన్నకు ఏ విధంగా లోటు రాకోకుండా అన్నలకు వారికి కష్టపడ్డాం. ఆ కష్ట ఫలితమే అన్న ఈరోజు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. మరి మనం తెలుగుదేశం పార్టీ కోసం అనేక రకాలుగా ప్రతి ఒక్కరు కష్టపడి అన్నను గెలిపించడానికి రకరకాల కష్టపడారు. మరి ఈ విషయంలో అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్న విజయం గర్వంగా ఉంది. అలాగే అన్న ఇచ్చిన పదవి కూడా నాకు ఈరోజు చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ గానే నేను భావిస్తున్నాను. మరి ఈ తరుణంలో ముఖ్యంగా నాకు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తూ నారాయణ సామన్న సపోర్ట్ గా, అంటే ఏ విషయం ఏమన్నా నారాయణ సామన్న తెలియజేసి ఎలా ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో, అన్న డైరెక్షన్స్ తో నేను రకరకాల ఈ ప్రోగ్రామ్స్ కానీ, అంటే ఎట్లా ఎలక్షన్స్ ఎదుర్కోవాలి వాటిని కానీ చేయడం వల్ల సక్సెస్ అయ్యాం. కాబట్టి ముఖ్యంగా నేను తెలియజేసేది ఏమంటే, ఈరోజు మున్సిపల్ కౌన్సిల్లో మెజార్టీ మనకు ఫస్ట్ 7 మంది, తర్వాత ఎలక్షన్లో 4, తర్వాత సిపిఐ వాళ్ళు రావడం, అలా మనకు సపోర్ట్ చేయడం, ఆ తర్వాత 7 మంది రావడం, మన మెజార్టీతో మనం ఆమోదం పొంది ఈరోజు మనం మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్గా
ఎన్నికైనందుకు. నా ఎన్నికకు అదే పని కష్టపడినటువంటి కొంతమంది బ్యాక్గ్రౌండ్ లో కష్టపడినటువంటి ఉడదాల ఫ్యామిలీ మరియు బండారానికి అందరికీ ఉడాల కుటుంబం వాళ్ళకి ప్రత్యేకంగా అభినందన తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కౌన్సిలర్లందరికీ అన్నకు నేను ఈరోజు సన్మానం చేస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఈరోజు అదే పనికే అందరూ అడిగి నేను ఏర్పాటు చేయించుకున్నా కాబట్టి నాకు ఈ సహకారం అందించినటువంటి అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటూ, అందరికీ పత్రికల వారికి కూడా హృదయపూర్వక నమస్కారం తెలుసుకుంటున్నాను.